బంగ్లాదేశ్‌లో పుట్టిన పిల్లల్ని, బర్మాలో పుట్టిన పిల్లల్ని భారతదేశ పిల్లలుగా చూపెడుతూ, ఇక్కడి వాళ్ళకే పుట్టినట్టుగా చూపెడుతూ, ఇక్కడ హాస్పిటళ్ళ పేరుతో ఇక్కడున్నటువంటి మునిసిపాలిటీలు, పంచాయతీలో నమోదు చేయించిన ఉదంతాలు ఆ మధ్యన మహారాష్ట్రలో చూసాం. మహారాష్ట్ర లాంటి మహానగరం కాబట్టి అక్కడ జరిగిపోయిందనుకుంటే, ఇప్పుడు అదే తరహా జనన ధృవీకరణ పత్ర కుంభకోణం బెంగాల్‌లో జరిగింది. తాజాగా ఆధారు, పాస్‌పోర్టు, ఓటర్ నమోదు ఇట్లాంటియన్నిటికి కీలకమైనటువంటి పుట్టిన సర్టిఫికేట్ అన్నటువంటిది ఈ దేశంలో పుట్టని వాళ్ళకి సాధ్యమైంది. ఇది ప్రధానమైనది కోల్‌కత్తా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్‌పూర్, నార్త్ 24 పరగనాస్, మాల్దా ప్రాంతంలో దొరికినాయి. 10,972 డైరెక్ట్‌గా రాసిచ్చిన జనన ధృవీకరణ పత్రాలైతే 1,50,174 డిజిటలైజ్డ్ జనన ధృవీకరణ పత్రాలు ఇచ్చేశారు. టోటల్‌గా 1,61,000 అనుమానాస్పద సర్టిఫికెట్‌లని గుర్తించారు. ఇప్పుడు అది ఇచ్చిన వాళ్ళ సంగతి తేల్చే పనిలో పడ్డారు.